హలో ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ మంత్ నవంబర్లో మేబీ తెలంగాణ టెట్ పడే అవకాశం ఉన్నది. సో ఇంత చిన్న టైంలో అన్ని టెక్స్ట్ బుక్స్ చదవగలనా లేదా అన్న థాట్తోనే నేను చాలామందిని కనుక్కొని ఒక బుక్ అయితే తీసుకున్నాను. ఆ బుక్ నేను చదవడం స్టార్ట్ చేశాను. ఈ వీడియోస్ చేసే ముందు అసలు చేయాలా వద్దా, ఎవరైనా చూస్తారో చూడరో అనేసి అనుకున్నాను. సర్లే, నేను ఎలాగో చదువుతున్నాను కదా, నా ద్వారా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి ఈ బుక్ తీసుకున్నాను నేను. ఈ బుక్లో వచ్చేసి మనకి యాజ్ పర్ తెలంగాణ టెట్కి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుందో అలానే డివైడ్ చేశారు. మనకి సేమ్ యాజ్ ఇట్ అందులో ఉన్న సిలబస్ మాత్రమే ఇందులో ఇచ్చారు. అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకు ఈ బుక్లో మెన్షన్ చేశారు. మనకి టెక్స్ట్ బుక్ ఎంత ఇంపార్టెంటో అందులో ఉన్న చాలా పాయింట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నవి. సో నేను అందుకని ఈ బుక్ని తీసుకున్నాను. నాకు సంబంధించి టెట్కి ప్రిపరేషన్లో ఫస్ట్ దిక్కులు అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దిక్కులు వచ్చేసి 6th ఉంటుంది, 7th ఉంటుంది, 8th ఉంటుంది, 3 క్లాసెస్లో ఉంటుంది. దిక్కులు అంటే ఇప్పుడు సపోజ్ క్లాస్ రూమ్, స్కూలు ఏరియా ఎంత ఉంది, విలేజ్లో ఎలా ఉంది, ఇలా అన్ని పటాలను గీస్తాం దిక్కులతో. పాఠంలో పాఠశాల, ఆసుపత్రి, పార్క్ వంటి వాటిని గుర్తులతో సూచించవచ్చు. పటంలో ఏంటిదంటే మనం నార్మల్గా ఒక విలేజ్ తీసాం, ఆ విలేజ్లో స్కూల్ ఎక్కడుంది, హాస్పిటల్ ఎక్కడుంది, పార్క్ అనేది ఎక్కడుంది, అలాంటి వాటిని ఫర్ సపోజ్ పాఠశాలను వచ్చేసి ఏ సింబల్తో చూపిస్తారు, హాస్పిటల్ వచ్చేసి ఇట్లా ప్లస్ సింబల్తోని, పార్కుని ఇలా చూపిస్తారు అని నేర్చుకుంటాం. ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్ళడానికి గుర్తులు ఉపయోగిస్తారు. ఒక చోటు నుండి మరో చోటుకి అంటే ఇప్పుడు మనం హైవే మీద వెళ్తున్నాం, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళడానికి వే ఫర్ దిస్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అనేసి కొన్ని బోర్డ్స్ మనకు కనబడతాయి. నెక్స్ట్ దిక్కులు ఉనికి. దిక్కు అనేది ఒక ప్రదేశాన్ని సాపేక్షంగా ఒక స్థానం నుండి పోల్చి చెప్పేది. దిక్కు అనేది ఒక ప్రదేశాన్ని సాపేక్షంగా అంటే మనం ఇక్కడ ఉన్నాం, అక్కడెక్కడ ఉన్న ప్లేస్ గురించి మనం పోల్చి చెప్పుకుంటాం. ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం, మనం ఇక్కడ ఉండి మన నియర్ బైలో ఏదైనా ప్లేస్ ఫర్ సపోజ్ అక్కడెక్కడో ఉంది, దాన్ని ఎలా పోల్చి చెప్పుకోవాలనేసి ఎక్కడో ఉన్న రాష్ట్రాన్ని, దేశాన్ని, లేదంటే ఏదైనా పర్వతాలను గురించి పోల్చుకొని చెప్పుకుంటాం. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు ఇటు సైడ్ నిల్చున్నాం, ఉదయిస్తున్న సూర్యుడు ఎటుంటాడు, తూర్పు సైడ్ ఉంటుంది. ముఖానికి ఎదురుగా ఏముంటుంది, తూర్పు సైడ్ ఉంటుంది. వెనుక భాగంలో మన వెనకాల పడమర ఉంటుంది. కుడి చేతిలో దక్షిణం ఉంటుంది, ఎడమ చేతిలో ఉత్తరం ఉంటుంది. ఇక్కడ అదే చూస్తున్నాం. ఇక్కడ మనం నిల్చున్నాం అనుకోండి, ఇక్కడ మనం నిల్చున్నాం, మన ఫేస్ అటు పెట్టాం, మన వెనకాల దక్షిణం ఉంది. మనం ఇక్కడ నిల్చుంటాం, మనం ఇక్కడ నిల్చుంటే ఇటు ఫేస్ పెట్టాం, ఇటు ఫేస్ పెడితే మన వెనకాల పడమర ఉంటుంది. మనకి ఎడమ చేతి సైడు ఉత్తరం ఉంటుంది, మనకు కుడి చేతి సైడు దక్షిణం ఉంటుంది. ఒక స్థలానికి, భవనానికి, గ్రామానికి చుట్టూ ఆనుకొని ఉన్న ఆయా దిక్కులలో ఏమున్నాయో చెప్పుటను సరిహద్దులు లేదా ఎల్లలు అంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, సరిహద్దులు లేదా ఎల్లలు. ఎల్లలు అంటే బౌండరీస్. ఇప్పుడు మనకు ఒక ప్లేస్ ఉంది, మనకు ఒక పొలం ఉంది, పొలం చుట్టూ ఉన్న మన ప్లేస్కి పక్కన వాళ్ళ ప్లేస్కి మధ్యలో ఏముంటుంది, మనం ఇప్పుడు నార్మల్గా మన భాషలో, తెలుగు భాషలో ఒడ్డు అనుకుంటాం, ఒడ్లు అనుకుంటాం. లేకపోతే ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్కి పక్క బిల్డింగ్కి మధ్యలో మనకి ఒక వాల్ ఉంటుంది, దాన్ని ఏమనుకుంటాం. లేదా ఒక ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ ఏరియాకి చుట్టూ మనము ఏం చేస్తాం, ఇనుప కంచో లేదంటే ఐరన్ రాడ్స్ లేదంటే సిమెంట్ రాడ్స్ అలాంటివి పాతుకుంటాం. ఒకరి నుంచి మనం ఇంకోరు వచ్చి మన ప్లేస్ ఆక్యుపై చేయకుండా. సో దాన్ని ఆ సరిహద్దులు ఉంటుంది. లేదా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళేదాన్ని ఏమంటారు, ఇప్పుడు తెలంగాణకి ఇంకో స్టేట్కి మధ్యలో ఉన్నదాన్ని బౌండరీస్. సో అది స్టేట్ బౌండరీస్ కింద వస్తుంది. సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం, స్థలం, కట్టడం యొక్క ఉనికిని గుర్తించవచ్చు. సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం, ఒక ప్లేస్. దిక్కులు, మూలలు. 2 దిక్కుల మధ్యలో ఉన్న ప్రదేశాన్ని మనం ఏమంటాం, మూల అని పిలుస్తాం. ఉత్తరం, తూర్పు మధ్యలో ఉన్నదాన్ని ఈశాన్య మూల అంటాం. తూర్పు, దక్షిణం మధ్యలో ఉన్నదాన్ని ఆగ్నేయ మూల అంటాం. దక్షిణం, పడమర మధ్యలో ఉన్నదాన్ని నైరుతి మూల, పడమరం, ఉత్తరం మధ్యలో ఉన్నదాన్ని వాయువ్య మూల అంటాం. దీన్ని మనం సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే చెప్తాను. ఇది మనకు గుర్తు రాకుంటే ఇలా మూల గీసాక ఇది ఉత్తరం, ఈశాన్యం, తూర్పు,
నై ప వ ఊయితు ఆద నైపవ ఉత్తరం ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? కొంతమంది ఉంటారు గుర్తుపెట్టుకోని వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దీన్ని ఊయితు ఆద నైపవ ఇలా గుర్తుపెట్టుకున్నాం అనుకో మనకి ఈజీగా మనకు పైన వచ్చేసి ఫస్ట్ అయితే ఉత్తరం రావాలి. ఊయితు ఆద నైపవ. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులను కొలతలతో కాగితంపై గీసి దాన్ని పటం అంటారు. పెద్ద పెద్ద ప్రాంతాలు అంటే మీకు తెలుసు కదా అండి. ఇప్పుడు ఒక పొలంని ఒక ఫ్లాట్ని ఏం చేస్తారు, ఇప్పుడు ఒక 200 గజాల స్థలం ఉన్నది, దాన్ని ఏం చేస్తాం మనం నార్మల్గా ఇట్లా చిన్న ఒక డబ్బలాగా ఇట్లా వేసుకుంటాం. ఇట్లా వేసుకొని ఒక ఇల్లు ప్లాన్ అనేది గీస్తాం. దీన్ని ఏమంటున్నాం? పటం అని పిలుస్తాం. దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు? మ్యాప్ అంటున్నాం. దాన్ని తెలుగులో పటం అని పిలుస్తాం. సాధారణంగా కాగితంపై పటం గీయినప్పుడు ఉత్తర దిక్కును కాగితం పై భాగాన ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా, మనం ఎక్కడైనా పటం గీస్తే ఉత్తరం పైన ఉండాలి. ఊయితు ఆదా నైపవ. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఇది స్ట్రక్చర్ని వేయగలుగుతాం. పటాలు మనకు అనేక విషయాలను తెలుపుతాయి. ఉదాహరణకు ఒక ప్రదేశం సముద్రం తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉన్నదా, ఉష్ణ దేశమా, శీతల దేశమా, వర్ష ప్రాంతమా అని అచ్చటి ప్రజల చెట్లు, వృత్తులు, నివాసాల గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి చూడండి. కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో సతతహరణ్యాలు ఉన్నాయి. అక్కడెక్కడో ఉన్న సతతహరణ్యాలను మనం పటంలో చూపించాలని చూపిస్తాము కదా, దాన్నే పటంలో చూపించవచ్చు అని చెప్తున్నారు. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో కొకోనా బీచ్ ఉంది. ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశంలో సహారా ఎడారి ఓయాసిస్లు ఉన్నాయి. అంటార్కిటా ఖండం మంచుతో కప్పబడి. అక్కడెక్కడ ఉన్న వాటిని మనం అన్నిటినీ తెలంగాణ మ్యాప్లో ఇప్పుడు రాష్ట్రాలను చూపిస్తాం. ఇండియా మ్యాప్లో వచ్చేసి కొన్ని స్టేట్స్ని చూపిస్తాం. మనం వచ్చేసి వరల్డ్ మ్యాప్లో కొన్ని సీస్ని, సముద్రాలను, ఖండాలను చూపిస్తాం కదా, అలా వాటిని పటం అని అంటారు అని చెప్తున్నారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా ఇట్లా మనం ఎక్కడైనా ఉంటే, ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉండి అక్కడెక్కడో కాశ్మీర్లో ఉన్న శీతల దేశాన్ని చూపిస్తున్నాం, శీతల ప్రదేశాన్ని చూపిస్తున్నాం కదా. మనం ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్ పటాలు అనేక రకాలు. పటాలలో భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు, విషయ పటాలు, ప్రపంచ పటాలు, ఆర్థిక పటాలు, రోడ్డు పటాలు. నెంబర్ 1 భౌతిక పటాలు వచ్చేసి, భౌతిక పటాలు అంటే మనం ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కడున్నది, లేదా మన హిమాలయ పర్వతాలు ఎక్కడున్నాయి, లేదా సహారా ఎడారి ఎక్కడుంది, గంగా నది ఎక్కడున్నది, లేదా అమెరికా దేశం ఎక్కడున్నది, బ్రెజిల్ దేశం ఎక్కడుంది, కొన్ని సముద్రాలు ఎక్కడున్నాయి, లేదా నదులు ఎక్కడున్నాయి, ఇలాంటి వాటిని భౌతిక పటాలలో తెలుసుకోవచ్చు. రాజకీయ పటాలు. రాజకీయ పటాలు అంటే మనం ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మధ్యలో ఉన్న బౌండరీస్, లేదా ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్యలో ఉన్న బౌండరీస్ని, ఒక కంట్రీస్కి ఇంకో కంట్రీస్కి ఉన్న మధ్యలో ఉన్న బౌండరీస్ని వచ్చేసి రాజకీయ పటాలు అంటారు. నెక్స్ట్ చారిత్రక పటాలు. చారిత్రక పటాలు అంటే మనకు పూర్వకాలంలో రాజులు పరిపాలించిన ప్లేసెస్ కానీ, లేదా మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఉన్న కొన్ని చెక్ డ్యామ్లు కానీ, కొన్ని డ్యామ్స్ ఉంటాయి, లేదా అశోకుడు ఎక్కడ పరిపాలించాడు, ఇంకా మనకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు వరంగల్లో వచ్చేసి కిలా వరంగల్ అనే కోట కాకతీయ రాజులు పాలించినట్టుగా, అలా కొన్నిటిని చారిత్రక పటాల ద్వారా మనం సూచిస్తాం. నెక్స్ట్ విషయ పటాలు. విషయ పటాలు అంటే, విషయం అంటే ఏంటి అంటే, మనం ఒక ప్లేస్లో ఉన్న భూ స్వరూపాలు, ఒక దగ్గర ఒండ్రు మట్టి ఉంటుంది, ఒక దగ్గర ఎర్ర నేలలు ఉంటుంది, ఒక దగ్గర నల్ల బంకమట్టి నేలలు, అలాంటి నేలలు ఉంటాయి. వాటిని విషయ పటాల ద్వారా సూచిస్తాం. లేదా ఒక ప్రాంతంలో ఎలాంటి పంటలు పండిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళ వృత్తి ఏంటి. కొన్ని దగ్గర ట్రైబల్ ఏరియాస్లో కొన్ని వృత్తులు ఉంటాయి, కొన్ని దగ్గర విలేజెస్లో కొన్ని వృత్తులు ఉంటాయి, వాళ్ళు ఆ వృత్తులు మాత్రమే చేయగలుగుతారు. లేదా ఇంకా వాళ్ళ సంస్కృతి విధానం ఎట్లుంది. ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి దసరా పండుగను ఫేమస్గా చేసుకుంటారు, లేదా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి సంక్రాంతి పండుగను కొంచెం పెద్దగా చేసుకుంటారు కదా, అలాంటి సంస్కృతి. లేదా ఇంకా ఒక చోట దివాళీని చేసుకుంటారు. అమెరికా లాంటి దేశాల్లో వచ్చేసి క్రిస్మస్ని ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటారు. నెక్స్ట్ ప్రపంచ పటాలు. ప్రపంచ పటాలు అంటే మీకు తెలిసింది, ప్రపంచ పటాలు దేశాలు ఎక్కడున్నాయి, ఇలాంటి వాటిని మనం ప్రపంచ పటాల్లో సూచిస్తాం. ఏ దేశం ఎక్కడుంది, ఏ దేశం మధ్యలో ఎలాంటి సరిహద్దులు ఉన్నాయి, అలాంటి వాటిని ప్రపంచ పటాల్లో సూచిస్తాం. ఆర్థిక పటాలు. ఆర్థిక పటాలు వచ్చేసి ఇక్కడ మన నార్మల్గా ఏ ప్లేస్లో ఎలాంటి ఇండస్ట్రీలు ఉన్నాయి, ఎలాంటి పంటలు ఉన్నాయి, ఎక్కువ పత్తి ఎక్కడ పండుతుంది, ఎక్కడ మిరప ఎక్కడ పండుతుంది, షుగర్ ఎక్కడ తయారవుతుంది, పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి వాటిని మనం ఆర్థిక పటాల్లో, లేదా టెక్స్టైల్ బిజినెస్ ఎక్కడ ఉంది, ఇలాంటి వాటిని ఆర్థిక పటాల్లో సూచిస్తాం.
నెక్స్ట్ రోడ్డు పటాలు కూడా రోడ్డు పటాలు అంటే ఏముంటాయండి, రోడ్లు ఎక్కడున్నాయి, ఒక స్టేట్లో ఒక రాష్ట్రంలో ఎక్కడున్నాయి, లేదంటే ఒక దేశంలో ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రైన్స్ పోతాయి, ఇలాంటి వాటిని రోడ్డు పటాల్లో మనం చూపిస్తాం. ఇంతకుముందు మనం దిక్కుల గురించి, మూలల గురించి, పటాల గురించి తెలుసుకున్నాం కదా. దాని ఆధారంగా ఒక క్వశ్చన్, ఇది క్వశ్చన్ వచ్చేసి 2022 టెట్లో వచ్చిందంట. ఇప్పుడు శ్లోక అనే అమ్మాయి డిస్పూర్ నుండి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది. అయితే ఆమె ఏ దిక్కులో ప్రయాణం చేసిందో చెప్పమంటున్నారు. ఇక్కడ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 1 తూర్పు, ఆప్షన్ 2 పడమర, ఆప్షన్ 3 ఉత్తరం, ఆప్షన్ 4 దక్షిణం. అంటే మనకి ఇప్పుడు ఇది తెలియాలంటే ఏం తెలియాలి, ఇండియా మ్యాప్ తెలియాలి. ఇండియా మ్యాప్లో మనకు డిస్పూర్ ఎక్కడుంది, షిల్లాంగ్ ఎక్కడుందో చూడాలి. చూసి ఈ డిస్పూర్కి షిల్లాంగ్ అనేది తూర్పు వైపుగా ఉందా, పడమర వైపుగా ఉందా, ఉత్తరం వైపుగా ఉందా, దక్షిణం వైపుగా ఉందా, ఏ వైపుగా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అధ్యయనం టాపిక్ నుండి వివిధ కాలాల్లో పటాలు అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. పటాలకి ఎంతో చరిత్ర ఉంది. నిజమైన అంశాలను యథాతథంగా చూపునేది, యాజ్ టీస్గా ఎలా ఉన్నదో అలా ఇమేజెస్, ఫొటోస్ ద్వారా చూపించేదాన్ని చిత్రం అంటే ఫొటోస్. ముఖ్యమైన అంశాలను మాత్రమే పటం ద్వారా చూపిస్తారు. మనకి ఇప్పుడు పురాతన పటాలంటే, పటాలను రూపొందించిన వారు ఫస్ట్ సుమేరియన్లు రూపొందించారంట. వారు రూపొందించిన పటాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయంట. అవి చాలా అతి పురాతనమైన పటాలలో ఒకటి. ఇవి 4000 సంవత్సరాల నాటివి. వీటిని మట్టి పలకల మీద చేశారు. సుమేరియన్లు దేవాలయాల కింద ఉన్న భూముల వివరాలను పటాల రూపంలో రూపొందించేవారు. నెక్స్ట్ బాబిలోనియన్లు ఈ పటాలను రూపొందించారంట. వీరు మొదటి ప్రపంచ పటాలను తయారు చేశారు. ప్రపంచం ఒక నమూనాల ఇలా ఉంటుంది అని వీరు ఫస్ట్ తయారు చేశారంట. వీళ్ళేమో కేవలం వారి దగ్గర ఉన్న దేవాలయాల కింద ఉన్న భూములను మాత్రమే వీరు తయారు చేశారు. వీరేమో ప్రపంచం ఎలా ఉంటుందో వీళ్ళు తయారు చేయడానికి ట్రై చేశారు. వీరు 2600 సంవత్సరాల క్రితం వీరు మట్టి పలకలపై చిత్రాన్ని గీశారు. అప్పట్లో పేపర్స్ అలాంటివి లేవు కదా, మట్టి పలకలపైన తయారు చేశారంట. ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని వీరు ఊహించారంట. ఒక ప్లేట్లా ఉంటుంది అని వీరు అనుకున్నారంట. వీరి చిత్రం మధ్యలో బాబిలోన్ పట్టణం అంటే వారు ఉండే పట్టణం మధ్యలో ఉంటుందంట. వీరికి ఊహించుకున్న పట్టణంలో లోపల ఒక వలయం, ఇప్పుడు ఒక ప్లేట్ లాగా వాళ్ళు అనుకున్నారు కదా, అందులో వాళ్ళ బాబిలోన్ పట్టణం మధ్యలో ఉంటుంది. లోపల ఇంకా వారి పక్కన పట్టణాలు, గ్రామాలు, నదులు, భూములు, కొండలు మొదలైనవి పటం లోపల ఉంటే, పటం బయట వారి చుట్టూ ఉప్పు నీటి సముద్రం అంటే సముద్రాలు ఉన్నాయని వారు అనుకున్నారంట. ఈ సముద్రం త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయి. ఊహించుకున్న పటంలో భూమి అనేది ఒక ప్లేట్ లా ఉంటుందని వాళ్ళు ఊహించుకున్నారు. వారి పట్టణమైన బాబిలోని మధ్యలో ఊహించుకొని దాని చుట్టూ గ్రామాలను, నదులను, భూములను, పర్వతాలను వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఈ భూమి అనేది పల్లెంలా ఉంటుంది. దీని చుట్టూ కూడా ఒక త్రిభుజాకారంలో సముద్రాలు ఉంటాయి. ఈ సముద్రాల అందు 7 ఖండాలుగా విభజించి ఉంది భూమి అని వారు అనుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అనాక్సిమండర్ పటాలు. వివిధ అనాక్సిమండర్ ప్లస్ మిలెట్కు చెందిన ఎకిటేటియస్, ఎరిటోడస్ అనే వీరి ముగ్గురు కలిసి మనకి ఒక ప్రపంచ పటంలో భూమి గుండ్రంగా ఉందని వారు తెలియడానికి అనేక ప్రదేశాలను యాత్రలు తిరిగి దాని ఆధారంగా పటాలు తయారు చేశారు. అయితే ఇవైతే ప్రస్తుతం అందుబాటులో లేవంట. తర్వాత ఇందులో ఒక అతనైనటువంటి ఎరిటోడస్ అనే అతని వివరణల ప్రకారం చరిత్రకారులు రూపొందించిన ప్రపంచ పటంని ఒక పురాతన పటంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా గ్రీసు పటం మధ్యలో ఉంటుందంట. వీరు గుర్తించిన పటంలో గ్రీస్ పటం మధ్యలో ఉంటుంది. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అనే 3 ఖండాలుగా విభజించారు. వీరు ప్రపంచాన్ని 3 ఖండాలుగా మాత్రమే విభజించారు వీరి పటంలో. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేసింది. ఈ 3 సముద్రాలను వచ్చేసి మధ్యధరా సముద్రం వేరు చేసింది అని చెప్పారు. తర్వాత గ్రీకులు, రోమన్లు తయారు చేసిన పటాలు. ఈ పటాల సహాయంతో 2300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్, అదే విధంగా రోమన్ వ్యాపారస్తులు భారతదేశాన్ని తీరాన్ని చేరుకున్నారు. వీరు గ్రీకులు, రోమన్లు తయారు చేసిన పటాల ఆధారంగా కొన్ని సంవత్సరాల క్రితం వీరి అలెగ్జాండర్ దగ్గర పనిచేసే వ్యాపారస్తులు వ్యాపారం కోసం వివిధ దేశాల అన్వేషణ చేస్తుంటే అప్పుడు మన భారతదేశాన్ని కూడా కనుగొన్నారంట.
దగ్గర దూర ప్రాంతాల గురించి తెలుసుకొనుటకు వాటి పటాల తయారు చేయడం పట్ల గ్రీకులు ఆ తర్వాత రోమన్లు ఆసక్తి చూపారు. వారి వ్యాపారం పెంచుకోవడం కోసం గ్రీకులు రోమన్లు అనేక దేశాలను కనుగొనడంలో ఆసక్తి చూపించారు. ప్రపంచాన్ని జయించాలని దూర ప్రాంతాల వలస ఏర్పాటు చేసుకుని వాటితో వ్యాపారం చేయాలని వీరు భావించారు. ప్రపంచాన్ని జయించాలి ప్లస్ దూర ప్రాంతాల్లో వలసలు అంటే వారు ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకుని వారితో వారికి సంబంధించిన వ్యాపారాన్ని కొనసాగించాలని వీరు భావించారు. రోమన్ వ్యాపారులు ఓడల మీద భారత తీరాన్ని చేరుకొని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు. నావికులు ఉపయోగించే ఖచ్చితత్వం కలిగిన పటాలను అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ఖచ్చితంగా తయారు చేయబడిన మొదట ప్రయత్నించిన వారు గ్రీకులు. వీరు నావికులు ఉపయోగించేది అంటే మనం బోట్లో ప్రయాణిస్తే వీరు సముద్రాల మీద ఎక్కువ ప్రయాణించి ఇతర దేశాలను కనుగొన్నారు కాబట్టి వారు ఊహించుకున్న పటంలో భూమి అనేది ఒక ప్లేట్ లా ఉంటుందని వాళ్ళు ఊహించుకున్నారు. వారి పట్టణమైన బాబిలోని మధ్యలో ఊహించుకొని దాని చుట్టూ గ్రామాలను, నదులను, భూములను, పర్వతాలను వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఈ భూమి అనేది పల్లెంలా ఉంటుంది. దీని చుట్టూ కూడా ఒక త్రిభుజాకారంలో సముద్రాలు ఉంటాయి. ఈ సముద్రాల అందు 7 ఖండాలుగా విభజించి ఉంది భూమి అని వారు అనుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అనాక్సిమండర్ పటాలు. వివిధ అనాక్సిమండర్ ప్లస్ మిలెట్కు చెందిన ఎకిటేటియస్, ఎరిటోడస్ అనే వీరి ముగ్గురు కలిసి మనకి ఒక ప్రపంచ పటంలో భూమి గుండ్రంగా ఉందని వారు తెలియడానికి అనేక ప్రదేశాలను యాత్రలు తిరిగి దాని ఆధారంగా పటాలు తయారు చేశారు. అయితే ఇవి అయితే ప్రస్తుతం అందుబాటులో లేవంట. తర్వాత ఇందులో ఒక అతనైనటువంటి ఎరిటోడస్ అనే అతని వివరణల ప్రకారం చరిత్రకారులు రూపొందించిన ప్రపంచ పటంని ఒక పురాతన పటంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా గ్రీసు పటం మధ్యలో ఉంటుందంట. వీరు గుర్తించిన పటంలో గ్రీస్ పటం మధ్యలో ఉంటుంది. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అనే 3 ఖండాలుగా విభజించారు. వీరు ప్రపంచాన్ని 3 ఖండాలుగా మాత్రమే విభజించారు వీరి పటంలో. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేసింది. ఈ 3 సముద్రాలను వచ్చేసి మధ్యధరా సముద్రం వేరు చేసింది అని చెప్పారు. తర్వాత గ్రీకులు, రోమన్లు తయారు చేసిన పటాలు. ఈ పటాల సహాయంతో 2300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ అదే విధంగా రోమన్ వ్యాపారస్తులు భారతదేశాన్ని తీరాన్ని చేరుకున్నారు. వీరు గ్రీకులు, రోమన్లు తయారు చేసిన పటాల ఆధారంగా కొన్ని సంవత్సరాల క్రితం వీరి అలెగ్జాండర్ దగ్గర పనిచేసే వ్యాపారస్తులు వ్యాపారం కోసం వివిధ దేశాల అన్వేషణ చేస్తుంటే అప్పుడు మన భారతదేశాన్ని కూడా కనుగొన్నారంట. దగ్గర దూర ప్రాంతాల గురించి తెలుసుకొనుటకు వాటి పటాల తయారు చేయడం పట్ల గ్రీకులు ఆ తర్వాత రోమన్లు ఆసక్తి చూపారు. వారి వ్యాపారం పెంచుకోవడం కోసం గ్రీకులు, రోమన్లు అనేక దేశాలను కనుగొనడంలో ఆసక్తి చూపించారు. ప్రపంచాన్ని జయించాలని దూర ప్రాంతాల వలస ఏర్పాటు చేసుకుని వాటితో వ్యాపారం చేయాలని వీరు భావించారు. ప్రపంచాన్ని జయించాలి ప్లస్ దూర ప్రాంతాల్లో వలసలు అంటే వారు ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకుని వారితో వారికి సంబంధించిన వ్యాపారాన్ని కొనసాగించాలని వీరు భావించారు. రోమన్ వ్యాపారులు ఓడల మీద భారత తీరాన్ని చేరుకొని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు. నావికులు ఉపయోగించే ఖచ్చితత్వం కలిగిన పటాలను అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ఖచ్చితంగా తయారు చేయబడిన మొదట ప్రయత్నించిన వారు గ్రీకులు. వీరు నావికులు ఉపయోగించేది అంటే మనం బోట్లో ప్రయాణిస్తే వీరు సముద్రాల మీద ఎక్కువ ప్రయాణించి ఇతర దేశాలను వచ్చిన కాలంలో అక్షాంశాలు రేఖాంశాలను ఉపయోగించి సవివరమైన పటాలు తయారు చేసిన ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞుడు టాలమీ. ఇట్స్ ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం పటాల చరిత్ర తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పటాలను గురించి తెలుసుకుందాం. ఆల్ ఇద్రసి గీసిన ప్రపంచ పటం. టాలమీ పుస్తకాలను ఉపయోగించి అరబ్బు పండితులు, నావికులు పటాలు తయారు చేశారు. 1154 సంవత్సరంలో తన రాజు కోసం ఆల్ ఇద్రసి 1154 సంవత్సరంలో అతని రాజు కోసం ప్రపంచ పటం తయారు చేశాడు. ఈ పటము వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి. ఈ పటము యురేషియా పూర్తి భాగం మరియు ఆఫ్రికా ఉత్తర భాగాన్ని చూపిస్తుంది. ఆఫ్రికా దక్షిణ భాగంలో ఆగ్నేషియా భాగాలని ఈ పటం చూపలేదు. ఈ పటం దక్షిణాన్ని పై భాగంలోనూ ఉత్తరాన్ని కింది భాగంలోనూ సూచించింది. అరేబియాను పటం మధ్యలో చూపిస్తుంది. బైబిల్ ప్రకారం గీయబడిన ప్రపంచపటం. ఇది ఇంకొక రకమైన ప్రపంచపటం.
టాలమీ పుస్తకాలు లభించకముందు యూరోపియన్లు బైబిలు భావనలకు అనుగుణంగా ప్రపంచ పటాన్ని చిత్రీకరించారు. ఇది సముద్రాలతో ఆవరించి ఉండి ఆసియా, యూరప్, ఆఫ్రికాలనే 3 ఖండాలుగా విభజించి ఉంది. యేసుక్రీస్తు జన్మస్థలం గల జెరూసలేం గల ఆసియా ఖండంను అన్నిటికంటే పెద్దది మరియు ముఖ్యమైనదిగాను భావించి పటం పైన చూపించారు. యూరప్, ఆఫ్రికాలు చిన్నవిగా క్రింది భాగంలో చూపించారు. అంటే ఎలా చూపించారంటే వీళ్ళు జెరూసలేం, వీళ్ళు యేసుక్రీస్తు జన్మించినటువంటి జన్మస్థలం, ఇప్పుడు ఇది భూమి అనుకోండి, వాళ్ళు చూపించిన జన్మస్థలం జెరూసలేం జన్మస్థలం ఆసియా ఖండంని ఇలా పెద్దగా చూపించి వీళ్ళు గీసిన పటంలో యూరప్ను, ఆఫ్రికాను చిన్నగా చూపించారని చెప్తున్నారు. క్రింది భాగంలో చిన్న భాగం. టాలమీ పుస్తకాలను చదివి గణిత శాస్త్ర కొలతల ఆధారంగా రూపొందించిన ప్రపంచ పటం 1480వ సంవత్సరంలో యూరోపియన్లు టాలమీ పుస్తకాలను కనుగొన్నారు. దీనిని దూరాలు, దిశలు, ఖచ్చితమైన కొలతల ఆధారంగా గీయడం జరిగింది. భారతీయ పటాలు. చరిత్ర పూర్వకాలం నుండి ప్రజలు భూమి, నదులు, సముద్రాలు, ఆకాశం మొదలగు వాటితో కూడి ఉన్న అంతరిక్షం గురించి ఊహాగానాలు చేశారు. తరచుగా ఈ ఊహలకు దృశ్య రూపం ఇవ్వబడింది. భూమి, నీరు, ఆకాశాలను చూపించే చారిత్రక పూర్వకాలం నాటి పెయింటింగ్ మన ఇండియాలోని మధ్యప్రదేశ్లోని జావోరా అనే ప్రాంతంలో లభించింది. వేద మరియు పౌరాణిక కాలాల్లో విశ్వానికి సంబంధించిన ఊహాగానాలు కొనసాగాయి. భూమి 7 సముద్రాలతో చుట్టబడి 7 ద్వీపాలను కలిగి ఉండి కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి వృత్తాకారంలో ఉంది. వీరు ఊహించుకున్న ప్రకారం భూమి అనేది ఇలా ఉందంట. మహాభారతంలో పేర్కొన్న ప్రపంచ పటం లక్షణాలు. మహాభారతంలో ఒక పటం ఊహించుకున్నారు వాళ్ళు. ప్రపంచం చుట్టూ సముద్రం ఉంది. ఇక్కడ చూపెట్టారు లవణ సముద్రం అంటే ఉప్పు సముద్రం అని. ప్రపంచం పైన ఇక్కడ పాల సముద్రం ఉంది అని వారు ఊహించుకున్నారు. సముద్రం మధ్యలో 7 ఖండాలు ఉన్నాయి. ఈ సముద్రం, పాల సముద్రం, లవణ సముద్రం మధ్యలో 7 ఖండాలు ఉన్నాయి అని వీరు ఊహించుకున్నారు. ఇందులో పైనుంచి ఇక్కడ ఐరత వర్షం అనే ఒక ఖండం, హిరణ్యక వర్షం, శ్వేత వర్ష, మేరు, హరివర్ష, హిమవంత వర్ష, భరత వర్ష అని వీరు ఊహించుకున్నారు. అంటే మన ఇండియా ఇక్కడ ఉంది భరత వర్షం అని. వారి ఊహల ప్రకారం ఇది హిమాలయాలని, ఇక్కడ కైలాసం ఉంటుంది అని ఊహించుకున్నారు వాళ్ళు. ఇది జంబూ ద్వీపం, కేతుమాల వర్ష, నిషాద. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి భారతదేశంలో దొరికిన చారిత్రక పూర్వకాలం నాటి పటం మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించింది. ఎక్కడ లభించింది అని అంటే జవోరా. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించింది. క్రీస్తు పూర్వానికి సంబంధించిన ఈ ప్రాచీన పటాలలో మన ఇండియాను జంబూ ద్వీపంగా సూచిస్తారు. ఇండియాని ఇప్పటికి కూడా కొంతమంది జంబూ ద్వీపం అని అంటారు. ఇక్కడ ఆల్రెడీ 2022 టెట్లో వచ్చింది. ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారం భారతదేశం ఈ ద్వీపంలో కలదు. జంబూ ద్వీపం, క్రంచు ద్వీపం, సల్మాలి ద్వీపం, శక ద్వీపం. ఆన్సర్ జంబూ ద్వీపం ఈజ్ రైట్ ఆన్సర్. పటాలలో భూముల వినియోగాన్ని, భూస్వరూపాలను తెలియజేసే రంగులు. ముదురు ఆకుపచ్చ రంగులను అడవికి సూచిస్తారు. గడ్డి భూములను లేత ఆకుపచ్చ రంగుతో సూచిస్తారు. వ్యవసాయం చేసే భూములను గోధుమ లేదా మట్టి రంగులో సూచిస్తారు. పంటలు పండుతున్న ప్రాంతాన్ని పసుపు పచ్చ రంగుతో సూచిస్తారు. పర్వతాలను ముదురు ఊదా రంగులో, గుట్టలను లేత ఊదా రంగులో, పీఠభూములు, చిత్తడి భూములను పసుపు పచ్చ రంగులో సూచిస్తారు. బంజరు భూములను లేత ఎరుపు రంగులో, చెరువు, కాలువలు, నదులు, బావులు వంటి వాటిని లేత నీలం రంగుతో సూచిస్తారు. సముద్రాలు, మహాసముద్రాలను ముదురు నీలం రంగుతో, ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలను తెలుపు రంగులో సూచిస్తారు. సరిహద్దులను నలుపు రంగులో సూచిస్తారు. పటాలలో గణాంక వివరాలను చూపుటకు చుక్క పద్ధతి